హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. మనకి ఈరోజు వచ్చి రీజనల్ రింగ్ రోడ్డు పూర్తిగా మనకు అలైన్మెంట్ కొంచెం మార్చారు. మార్చడం వల్ల రైతులకు పూర్తి గందరగోళంగా ఏర్పడ్డది. ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భయాందోళనతో ఉన్నారు రైతులు. చేనులో పని చేసుకునే రైతులను ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. మనకు అలైన్మెంట్ ఇక్కడ ఆమన్గల్ దగ్గర మారింది. మనకు మేడిగడ్డ అమన్గల్ దాటిన తర్వాత మేడిగడ్డ, సింగంపల్లి, నల్ల చెరువు, కుర్మేడు కుర్మేడ్ గేట్, సైరారెడ్డిగూడెం, బట్టుపల్లి ఇలా ఇంతవరకు మారింది పాత అలైన్మెంట్ నుంచి. అదేవిధంగా మనకి ఇక్కడ కొండాపూర్ నుంచి అలైన్మెంట్ మారింది, మనకు చూసుకోవచ్చు ఇందులో. అదేవిధంగా మనకి ఇక్కడ వరకు మనకు చింతపల్లి వరకు అలైన్మెంట్ మారింది. 5 కిలోమీటర్స్ రేంజ్లో కొంచెం పక్కకు చూపించారు. ఇది ఎందుకో ఇలా ఒక మార్చినా సరే కానీ రైతులకు ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఊకే భయాందోళనతో రైతులు ఎంతో కష్టపడి పొలాన్ని కొన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అలా క్లారిటీ ఇచ్చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటుందో రైతులకు అలైన్మెంట్ మార్చారు కాబట్టి అది కూడా పూర్తిగా చెప్తే ఏ రూట్ నుంచి పోతుందని చెప్తే క్లారిటీ ఇస్తే బాగుంటుంది రైతులకు. రైతులకు తమ భూములు పోతున్నాయంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా ఇది కామన్ తీస్తారు. అదేవిధంగా రైతులకు ఒక మంచి నష్టపరిహారం, వాళ్ళు బాగుపడే విధంగా నష్టపరిహారం చెల్లించాలని మేము కూడా కోరుకుంటున్నాం, అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మనకు ఈ మార్కింగ్ కూడా వివిధ ప్లేస్లలో వేస్తున్నారు. అది ఏం మార్కింగ్, కలర్స్ కూడా కొంచెం చేంజెస్ వేస్తున్నారు. ఈ విధంగా రైతులకు క్లారిటీ ఇచ్చి ఇది మంచి నష్టపరిహారం చెల్లించి ఒక క్లారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా. రీజనల్ రింగ్ రోడ్ ఏ అప్డేట్ అయినా మీకు అందిస్తాం మా ఛానల్ ద్వారా. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తలతో మేము ముందుకు వస్తాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు సంబంధించి ఇవన్నిటి గురించి మా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.